ఎత్తులు పై ఎత్తులు పతాక స్థాయికి చేరినాయి. ఇది రాజకీయ జూదం కాబోతుందా, రాష్ట్రానికి ప్రయోజనం కాబోతుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో విజయవాడ స్టూడియోలో ఉన్నారు రామాంజనేయ, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్, అట్లాగే ఎంసీ దాస్ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే హైదరాబాద్ స్టూడియో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు గోవింద్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు, అద్దేపల్లి శ్రీధర్, భారతీయ జనతా పార్టీ నాయకులు. మరోవైపున దాస్ గారు ఏమంటారు? ఈవేళ రాజకీయం పరంగా చూసినప్పుడు ఈ మొత్తం వ్యూహాలు ప్రతి వ్యూహాలు చూసుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇది రాజకీయంగా ఆగిపోతుందా, లేదంటే కనుక నిజంగానే రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనాలు తెచ్చిపెడుతుందా? రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని అసలు రావలసినటువంటి ఎలా రాబట్టుకోవాలి, చట్టంలో మనకు రావలసినటువంటి ఏమిటి, ఆ రోజు రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు ఎలా రాబట్టుకోవాలని ఆలోచిస్తే మంచిది. కానీ ఇది కేవలం ప్రజల మెప్పు కోసం, లేదా ఒక పార్టీని ప్రజలు ఎక్కువగా ఆమోదించడానికి, ఇంకో పార్టీని ప్రజలు ఆమోదించకుండా ఉండటానికి జరిగే ప్రయత్నాల్లా కనిపిస్తున్నాయి. కానీ నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ యాక్ట్ ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. అయితే కోర్టుకు వెళితే ఏమవుతుంది అని కూడా ఒక ఆలోచన చేయాలి. ఇందులో ఏవి కూడా బలంగా లేవు కోర్టుకు వెళితే. ఎందుచేతనంటే ప్రతిదీ కూడా ఒక మేజర్ పోర్ట్ అట్ దుగ్గిరాజపురం అనేటువంటిది ఒక సాలిడ్ ఎష్యూరెన్స్ ఉంది. ఇంకో మిగతా అన్నీ కూడా ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్, ఎగ్జామినింగ్ ది ఎస్టాబ్లిష్మెంట్, ఇట్టా ఉన్నాయి. ఈ చట్టంలో ఏమో ఒక 12 హామీలు ఉన్నాయి. ఆ హామీలు కూడా ఏమిటంటే పరిశీలిస్తాము, ఇవి ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తాము. అయితే కొన్ని ఇప్పుడు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఎస్టాబ్లిష్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టైప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇవి ఖచ్చితమైనటువంటి హామీలు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఉంది, అది ఫీజిబిలిటీ అని అంటున్నాడు. అలాగే విశాఖపట్నం మద్రాసు ఇండస్ట్రియల్ కారిడార్ ఫీజిబిలిటీ అంటున్నారు. ఈవెన్ విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఏర్పాటు చేసేటువంటి మెట్రోని కూడా వీళ్ళు ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ, వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఏం లేదని చెప్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్, కడపలో పెట్టేటువంటి స్టీల్ ప్లాంట్ గురించి వీ విల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ. చట్టం తయారు చేసినప్పుడే బహుశా మన వాళ్ళు దీని గురించి సరిగ్గా పట్టించుకోలేదేమో అని నా అనుమానం. ఆ రోజే ఇదమిద్దమైనటువంటి వెంకయ్య నాయుడు అడిగింది ఆ పాయింట్స్, సాధ్యం కావు మస్ట్గా అని చెప్పి పెట్టి దాన్ని మళ్ళీ లోక్సభకి రిటర్న్ పంపించండి అని అడిగినప్పుడే. అలాగే ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఒక 5 హామీలు 6 ఉన్నాయి. కానీ అందులో ఒకటేమిటంటే ఎప్పుడు విభజన సమయాన్ని నిర్ణయిస్తాము, వాళ్ళ యొక్క దీని ఫీజిబిలిటీని చూసుకొని అని అన్నారు. అది హామీ కాదు. మిగతా హామీలు ఏమిటంటే స్పెషల్ కేటగిరీ అని ఒకటి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని ఒకటి, అలాగే స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఫర్ ది బ్యాక్వర్డ్ ఏరియాస్. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటివి. పోలవరం ప్రాజెక్ట్ ఒకటి వారు ఇచ్చినటువంటి దాంట్లో. 5వది ఏమిటంటే రిసోర్స్ గ్యాప్. ఇప్పుడు మనకి మా బడ్జెట్లో ఇంత లోటు వచ్చింది, 16,000 రెవెన్యూ లోటు. రెవెన్యూ కాదు, ఫిస్కల్. వాళ్ళు అనేది ఏమిటంటే ఫిస్కల్ డెఫిషిట్ 16,000 అయినప్పటికీ రెవెన్యూ డెఫిషిట్ ఓన్లీ 7,000 crores అని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. అంటే ఫిస్కల్ దానికి ఏమిటంటే ఎస్టిమేటెడ్ డెఫిషిట్, అది ఫిస్కల్ డెఫిషిట్. వేరే రెవెన్యూ డెఫిషిట్ ఏమిటంటే నిజంగా వచ్చినటువంటి ఆదాయం ఏమిటి, అయినటువంటి ఖర్చు ఏమిటి, ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని రెవెన్యూ డెఫిషిట్ అంటాం. అంచేత మేము రెవెన్యూ డెఫిషిట్ పూరిస్తాం, కానీ మీకు ఫిస్కల్ డెఫిషిట్ కాదు. అందులో కూడా దానిలో ఆ 7,000 crores కూడా సుమారు 3-4 వేల కోట్లు మాత్రమే వచ్చింది, మిగతా రావాల్సింది ఉంది. దానికి పోరాటం చేయొచ్చు. అంటే ఆ పోరాటం కూడా ఏమిటంటే ఇవి చట్టబద్ధత లేనటువంటి ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా చట్టంలో ఈక్విటీ అండ్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. రైట్. కేవలం చట్టంలో లేకపోయినప్పటికీ కూడా న్యాయము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
న్యాయంగా రావాల్సినవి, చట్టబద్ధంగా రావాల్సినవి కాకపోయినా సరే న్యాయంగా ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే విభజనే అన్యాయం. రైట్. ఒకటి విభజనే చాలా అన్యాయంగా జరిగింది. దానికి ఏదో తెలా పాపం తలో పిడికెడు అన్నట్లుగా ప్రతి వాళ్ళు కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తానన్నట్లుగా ఒక్కొక్కడు ఒక సమిధి వేశారు. మొత్తానికి రాష్ట్రాన్ని విభజన చేశారు. విభజన అయినప్పుడు ఇది ఒక అనాథ రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇది ఇవాళ వైసీపీ రాజీనామా అస్త్రం, తెలుగుదేశం పార్టీ కూడా చాణక్యనీతి, ఈ రెండింటిలో ఏది కేంద్రాన్ని దిగి వచ్చేలా చేసి ఈ న్యాయబద్ధమైనటువంటి లేదంటే న్యాయం కోరుతున్నటువంటి దానికి కార్యాచరణలోకి వస్తుంది? ఈ రెండు కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. కేవలం ప్రజలని డెమగాగి అని ఉంటుంది, అంటే ప్రజల్ని రేకెత్తించేటువంటి ఉపన్యాసాలే తప్పితే వీటి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అటు సిపిఎం కానీ, సిపిఐ కానీ, వైఎస్ఆర్సిపి కానీ, వీళ్ళందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి కాదు, గుడ్విల్, అయ్యా ఇది అన్యాయం మా రాష్ట్రాన్ని అంటే మేము బిచ్చమెత్తుకోవాలా అంటే తప్పేం లేదు. రాష్ట్రం కోసం అడగడంలో తప్పేం లేదు, బిచ్చమెత్తుకోవడంలో తప్పేం లేదు. ఆత్మగౌరవాన్ని కించపరచాలి. ఆనాడు వరద బాధితుల కోసం ఎన్టీ రామారావు గారు మామూలుగా జోలి పట్టుకొని వసూలు చేశారు ప్రజల దగ్గర. మా హక్కు ఉన్నప్పుడు ఎందుకు జోలి పట్టాలి? హక్కులు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? విభజన బిల్లులో హక్కే. విభజన బిల్లులో హక్కులు లేవు, హామీలు మాత్రమే ఉన్నాయి అక్కడ. రైట్. అలాగే రాజ్యసభలో కూడా హామీలు మాత్రమే ఉన్నాయి. మనం ఒక్కసారి దయచేసి, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, విరుద్ధంగా మాట్లాడడం కాదు, ఏది ప్రాక్టికల్గా వాస్తవం ఏమిటి అనేటువంటిది ఇలాగ పార్టీల మధ్యలో ఇప్పుడు టీడీపీ, అటు వైసీపీ, ఇటు భారతీయ జనతా పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జల్లుకుంటూ వెళితే రాష్ట్రానికి బురద మిగులుతుంది. రైట్. గోవిందరెడ్డి గారు ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీ డ్రామాలు ఆడుతోంది అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కేవలం పైన రాజకీయ ప్రచార ఆర్భాటం కోసం తప్పించి చేసేదేం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా నేరుగా మంత్రులే చేస్తున్నారు. ఏమంటారు? గోవిందరెడ్డి గారు. రైట్. మళ్ళీ ఇక్కడ సాయి గారు, ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజానికి ఎంత బాధాకరమైనటువంటి విషయము, ఎంత ఘోరమైనటువంటి విషయంగా కనపడతా ఉందంటే, నేను ఎందుకంటున్నానంటే ఈ మాట 2014లో ఈ రాష్ట్రము విభజించబడ్డటువంటి పద్ధతి ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా అన్యాయంగా విభజించారో, దాంట్లో ఏ విధంగా నష్టపోయిందో, తన ఎన్నికల కోసం, తను గెలవడాని కోసం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు పోయి నేను ఒక్కని చాలా అనుభవం ఉంది, ఈ కేంద్రాన్నైనా మెడలు వంచైనా కూడా నేను ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తానన్నటువంటి పెద్ద మనిషి కూడా వచ్చినటువంటి, ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం సార్ ఇందులో, మనము విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏదైతే ఇచ్చినారో వాటిని నెరవేర్చమని చెప్పి అడుగుతూ ప్రజలందరూ కూడా ఏ విధంగా సమైక్యాంధ్ర కోసం ఏ విధంగా ఆ రోజు ఈ రాష్ట్రం విభజించకూడదని చెప్పి ఎంత పెద్ద ఎత్తు తరువాతైన విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ హామీలను మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు నెరవేర్చకపోతే అలాంటి మరి రేపు పొద్దున కూడా జరగబోయేటువంటి అలాంటి పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ గాని, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ గాని ఈ 4 సంవత్సరాలు కూడా దీని విషయంలో చాలా ఉదాసీనత ప్రదర్శించింది. సార్, ముఖ్యంగా ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ఇది ఖచ్చితంగా ఈ హామీని నెరవేర్చుకోవాలి. ఈ హామీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమన్నది, ఇది హామీ సంజీవిని కాదు, హామీ కంటే కూడా ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ
అన్ని విధాలుగా మేలు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిందో అర్థమైతా ఉంది. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఫ్రమ్ ది డే 1 నుంచి కూడా, అంటే మోదీ గారు ప్రధానమంత్రి కాక ముందు రోజు నుంచి కూడా చెప్తూ వచ్చినాం, సార్ మీరు ప్రత్యేక హోదా సంజీవని, దానికంతా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దానివల్ల మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తూ వచ్చినారు, అయ్యా నీ ముఖం చూసి గాని నా ముఖం చూసి గాని పారిశ్రామికవేత్తలు రారు ఈ రాష్ట్రానికి, కేవలం వాళ్లకు పారిశ్రామికమైనటువంటి ప్రోత్సాహకాలు కావాలని చెప్తూ ఉంటే మమ్మల్ని ఎక్కడ కూడా గడ్డి పోసకు తీసేసినట్టుగా తీసేసినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం. సార్ మేము 50 సార్లు, కనీసం 52 సార్లు ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి ధర్నాలు, అనేకమైనటువంటి ఆందోళనలు చేసినాం. కానీ మమ్మల్ని అందరినీ కూడా పెడచెవిన పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంత మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి అందరినీ కూడా కలుపుకొని పోయి ఈ 4 సంవత్సరాల్లో కేంద్రం దగ్గరికి పోయి మనకున్నటువంటి ఈ రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులు, సార్ మన జీడిపిలో ఎక్కడున్నాం? దక్షిణ భారతదేశంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. రైట్ ఒక్క మాట, మనకు రెవెన్యూ లోటు 16,000 కోట్ల రెవెన్యూ లోటే ఉంది. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో. మరి వీటంటేను కూడా ఏ ఒక్క విషయంలో కూడా కేంద్రాన్ని సమర్థించుతూ వచ్చాడు గాని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. కాబట్టి ఇప్పుడు మేము గట్టిగా చెప్తున్నాం, ఇప్పుడైనా కూడా మనందరం కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేమాడేటి డ్రామాలా వాళ్ళడేటి డ్రామాలు అని చెప్పి ప్రజలు రేపు పొద్దున బుద్ధి చెప్తారు. అది దగ్గర పడతా ఉంది. కాబట్టి ఆంధ్ర ప్రజలు నిశ్చితంగా చూస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. రైట్, ఒక్క మాట చెప్పండి, 2011 నుంచి 14 వరకు రాష్ట్రం విభజించుతామని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటే 2009లోనే చెప్పింది. ఆ తర్వాత ప్రాసెస్ అంతా కొనసాగుతూ ఉంటే తెలుగుదేశం వల్ల రాష్ట్ర విభజన జరగబోతోందని మీ వల్ల విభజన జరగబోతోందని తెలుగుదేశం పార్టీ ఇలాగే మాట్లాడుకుంటూ మీరు నిందించుకుంటూ ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో నాడు అడగల. నేడు కూడా మీ 2 పక్షాలు తిట్టుకుంటా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏది సాధించవచ్చు ఏది సాధించలేమనేది ఉమ్మడిగా చెయ్యకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా మీ రాజకీయం తప్ప? సార్ ఇప్పుడు సాయి గారు చెప్పండి. పాయింట్ ఆఫ్ వ్యూ మేము కరెక్ట్ గా చెప్తున్నాం, ప్రజలకు కూడా చాలా క్లారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇవ్వలేదా? ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ముందు ఆయన లేఖ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఎలా విభజించాలో మీరు చెప్పారు, ఎలా విభజించడంలో అభ్యంతరం లేదని వాళ్ళు చెప్పారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్. ఇక్కడ నేను అడిగేది, ఆ రోజును కూడా రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదు అనే ఏకైక పదం తెప్పించి రాష్ట్రానికి ఏం కావాలో మీరు ఎవరు అడగల, వైసీపీ అడగల, టీడీపీ అడగల, ఎవరు అడగల. ఇవాళ రోజును కూడా ఆయన వల్లే రావట్లేదని మీరు, మీ వల్ల రావట్లేదని వాళ్ళు, ఎందుకు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రాసెస్ ఎట్లా చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకోరు? కేవలం రాజకీయాలే మీ అందరికీ అవసరమా? ప్రజల ప్రయోజనాలు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అవసరం లేదా? సాయి గారు, ఈ రాష్ట్ర విభజనకు కారణం ఎవరైనా ఉందంటే ఫస్ట్ కారణం కాంగ్రెస్, రెండవ కారణం బీజేపీ, మూడవ కారణం తెలుగుదేశం పార్టీ. మీరు ఎవరినైనా అడగండి, చెప్పండి. ఈ ఆర్టికల్ 3 ప్రకారం ఎట్లా విడదీయాలో చెప్పారు. తర్వాత సమైక్యమన్నారు పార్టీ. మేము ఎక్కడ కూడా అయ్యా మాకు అధికారం లేదు, మైసూరారెడ్డి ఇచ్చిన లేఖ అందరం చూసాం, మళ్ళీ మన పాత రోజులకు వద్దు. రేపు పొద్దున మేము ఒక్కసారి విభజించిన తర్వాత మేమేంటి అడ్డుకున్నది వద్దని చెప్పింది, వద్దన్నటువంటి పార్టీ మేము. ఓకే, ఏది ఏమైనా కూడా విభజించారు. విభజనకు ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్, బీజేపీ అది ఒప్పుకుంటాయి కదా. గోవిందరెడ్డి గారు, ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ క్రితం జరిగితే పబ్లిక్ ఎవరికి తెలియదు, కానీ ఇవాళ మీడియా జరిగిన పరిణామాలు అందరూ చూశారు. మొత్తం మా అందరి కాళ్ళ ఎదుటే జరిగింది. ఆర్టికల్ 3 ప్రకారం ఎలా విడదీయాలో మీరు చెప్పారు,
అలాగే విడదీయడంలో మాకు అభ్యంతరం లేదు, 2 కళ్ళు మాకు సమం అంటూ వాళ్ళు మాట్లాడారు. ఇక పాత రోజులొద్దు నేను అంటోంది. ఇవాళ మళ్ళీ అదే తరహా ఆ రోజున రాజీనామాలు ఇచ్చారు, ఆమోదం పొందించుకుంటామన్నారు, పార్లమెంట్లో నినాదాలు చేశారు, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ కొరిగిందేం లేదు, రాజకీయాలు తప్ప. ఇవాళ మళ్ళీ ఆ స్టేజ్ కావాలా మనకి? ఎందుకు మీరందరూ మా అందరి కోసం ఆలోచించరు, మీ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆలోచించుకుంటారు? సాయి గారు చెప్పండి. అధికారంలో ఉండేటువంటి పార్టీ వాళ్ళిద్దరు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్లకు కేంద్రంలో వీళ్ళు మంత్రులుగా ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. ఇరు పార్టీలు కూడా వాళ్ళ బాధ్యత, ప్రధానమైనటువంటి బాధ్యత ఒక అపోజిషన్ గా మేము ప్రజల వద్దకు పోయి ప్రజాపక్షాన్ని నిలబడతామే తప్ప మాకు అధికారమే లేదు, మేము అధికారంలో కూడా లేము. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మా మీద మీరు బ్లేమ్ వేయడం తప్ప ఎవరికి ఎవరు ప్రధానమైనటువంటి పాత్ర దీంట్లో పోషించాలి? అపోజిషన్ నేను అక్కడ కూడా అడుగుతాను, ఒక్క నిమిషం. అవును, 100%. ఇప్పుడు మేము ఎక్కడైనా కూడా అయ్యా నువ్వు చాలా బాగా చేసినావు, ఈ విభజన చట్టంలోని హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో అంతా బాగుందని మేము చెప్పింటే మా తప్పు. కానీ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు అయ్యా ప్రత్యేక హోదాలో ఏముందండి, ప్రత్యేక ప్యాకేజీ మేలని చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ ఉంటే ఆయన ఇన్నిసార్లు మాట్లాడితే మీరు వాళ్ళను ప్రశ్నించకుండా ఎప్పుడైనా ఏమైనా అంతా బాగా సవేగా జరుగుతుందామని ఎప్పుడైనా ఒక్క నిమిషం మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఇక్కడ ఇదే 100% ప్రతిపక్షాన్ని నిందించడం, లేదంటే ప్రతిపక్షం రాజీనామాలు చేస్తే ఏమీ రాదనేటువంటి వాదనలతో మీరు వాళ్ళ మీద బ్లేమ్ గేమ్. ఇక్కడ నిన్నటిదాకానేమో వచ్చేసినవి ఇంతకంటే ఎవరు సాధిస్తారని మాట్లాడారు, ఇప్పుడేమో ఏమీ రాలేదంటారు. ఇంకొకటి వాళ్ళేమో ప్యాకేజీ అని ఒక పదం అన్న వాడుతున్నారు, ఇదే స్టేటస్ అని ఒక పదం వాడుతున్నారు, మీరేమో ప్యాకేజీ అమలు చేయలేదంటారు, ప్యాకేజీ అమలు చేసామని బీజేపీ అంటది. ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు? ఇక్కడ ఒక విషయం బాగా ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు మాట్లాడారు, ఓ పెద్ద తొట్ట తీసుకెళ్ళి ముందు తెలుగుదేశం వాళ్ళ మీద పడేసేస్తే వాళ్ళే దానికి శుభ్రం కడుక్కుంటూ ఉంటారు అనే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు అంతా ఒకసారి చూడండి. అసలు ఆ రోజున మైసూరారెడ్డి ఇచ్చినటువంటి లెటర్ చూస్తే మనకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ రోజు నుంచే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్రం మీద గౌరవం లేదు, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు లేవు, ఈ రాష్ట్రాన్ని ఎలా ఏ రకంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక విజన్ వాళ్ళకి లేదు. అందుకే ఆ రోజున ప్రవర్తించినటువంటి తీరు కంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే అది క్లియర్గా వాళ్ళ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని బయటేసుకోవడం కోసం ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసుకుని మరి ప్రభుత్వంతో పనులు చేయించుకోవడం కోసం చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ప్రస్తావనలో లేదు. ఒకసారి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు నేను గోవింద్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలన్నిటి మీద చెప్పాలి. నేను అందుకే మధ్యలో కూడా మిమ్మల్ని అడగాల, వారు మాట్లాడేదాకా మాట్లాడి వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మధ్యలో ఎక్కడా కూడా ఆయన చాలా తప్పులు మాట్లాడుతూ ఉంటే వింటా ఉన్నాను. నేను దయచేసి మీరు లాస్ట్ టైం కూడా కొంచెం మాకు అన్యాయం చేస్తున్నారు, మీరు సాయి గారు మీరు అన్యాయం చేయకండి. ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశమే ఈ రోజున ఈ రాష్ట్రానికి ప్రయోజనం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయినా సరే బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ కేంద్రం నుంచి సాయం అరకొర వస్తూ ఉన్నా సరే ఈ రోజున రాజధాని నిర్మాణం కోసం రైతులందరినీ కలిసి బెచ్చమెత్తి అయ్యా మనం రాజధాని నిర్మించుకుందామని చెప్పి సుమారు 45 కోట్ల రూపాయలు 45,000 కోట్ల రూపాయలు మరి స్థలాన్ని సేకరించి రాజధాని నిర్మిస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో. ఈ దేశం ఈ ప్రపంచం అంతా తిరిగి మరి అనేక ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అంటే మీరు ఇక్కడ మనం ఆలోచించాల్సిందే ఈ రాష్ట్ర ప్రయోజనాలు చూసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ రోజున క్లియర్గా కనపడుతూ ఉంది. ఇక్కడ కొన్ని వ్యవహారాలు చూద్దాం. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు చూద్దాం. ఆ సమావేశాల సందర్భంగా వాళ్ళకి తెలుగుదేశం నాయకులందరూ కూడా వెల్లలో ఉండి మరి ఒక మరి కేంద్రంలో అధికారంలో మా వాళ్ళు ఇద్దరు మంత్రులు కూడా ఉండి దాంట్లో భాగస్వాములు అయ్యుండి భాగస్వాములుగా ఉన్నటువంటి మేము ఆ రోజున బీజేపీని నిలదీశాం. ఆ రోజున మీరు అనేక సమావేశాల్లో తెలియజేశారు, మోడీ గారు మాకు పోలవరానికి డబ్బు మొత్తం ఇస్తా అన్నారు,
మరి రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు, మరి అనేక రకాలుగా ఆ రోజున మరి ప్రామిసులు చేశారు. ఆ ప్రామిసులన్నీ కూడా మీరు నిలబెట్టుకోవాలి. ఈ రోజున మీ బడ్జెట్లో మీరు తెలియజేయాలని చెప్తే ఆ రోజున వైసీపీ వాళ్ళందరూ మరి మోడీ వస్తేనేమో బయటికి పారిపోయారు. మరి ఈ రకంగా నాటకాలాడి ఇక్కడ కృష్ణాంజనేయ గారు నేను అనేది ఇదే. ఇక్కడ టీవీలు ఉన్నాయి, జనాలందరికి కళ్ళకు కనబడుతుంది, వాళ్ళు బయటికి వెళ్ళారు, మీరు కూర్చున్నారు, ఆయన లేచి అయిపోయిన తర్వాత మళ్ళీ లేచారు. ఇక్కడ జనానికి ఒక్క మాట నేను అడిగేది, మీ ఇద్దరు రాజకీయ మాటలు తప్పించి జనం కోసం ఇప్పుడు మీరే అన్నారు కదా ఏమేమి రాలేదు అనేటువంటి మేము నిలదీసామని, ఇంతకాలం వస్తున్నాయి మనకంటే ఎవరికి ఎక్కువ రావట్లేదు అని ఎందుకు మాట్లాడారు? ఒక్క మాట నేను అడిగేది, 15 రోజుల క్రితం వరకు కూడా మీకు మేము కేంద్రంతో మంచి సత్సంబంధాల వల్లనే సాధిస్తున్నామని చెప్పారు. ఈ 15 రోజుల్లో ప్యాకేజీకి సంబంధించిన అమౌంట్ ఏమో బడ్జెట్లో ఉండదని మీకు తెలుసు, అట్లాగే పోలవరానికి సంబంధించిన లెక్క కూడా బడ్జెట్లో ఉండదని మీకు తెలుసు. అకస్మాత్తుగా ఇంకేమీ తగ్గిపోయినాయి అని మీరు మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. ఏ అంశాల మీద మీకు అన్యాయం జరిగింది అన్నటువంటి ప్రజలకి స్పష్టత ఇవ్వగలిగారా? క్లియర్గా మీరు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల విజువల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అందరూ చూసాం మేము, అందుకనే అర్థమవుతుంది. మీరే అన్నారు అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఈ రోజు దగ్గరగా ఈ చర్చల్లో 8 టీవీ వాళ్ళు రోజు ఈ చర్చ విషయం దగ్గర వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ రోజున ఒక్కటే విషయం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్న గోవింద్ రెడ్డి గారిని ఈరోజు మాట్లాడినటువంటి తీరులో, మీరు ఏప్రిల్ 6వ తారీఖు వరకు డెడ్ లైన్ ఎందుకు పెట్టారండి? ఆ రోజున రేపు పొద్దున్న 5వ తారీఖు నుంచి సమావేశాలు జరుగుతున్నాయి, మార్చి 5వ తారీఖు నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. 6వ తారీఖు అప్పటికి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ పూర్తవుతా ఉన్నాయి. ఆ రోజు వరకు ఎందుకు పెట్టారు మీరు? చివరిదాకా అసలు మీ యొక్క ఆంతర్యం ఏంటి? మీరు 2 సంవత్సరాల కిందట కూడా ప్రత్యేక హోదా మీద రాజీనామా చేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ రోజున ఎందుకు చేయలేదు? 15 మరి ప్రత్యేక హోదా 2 సంవత్సరాల నుంచి కూడా మరి నీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద మీకు ఏదైనా ఈ రాష్ట్ర ప్రజల మీద 5 కోట్ల ప్రజల మీద అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, మీకు రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశం లేకపోతే ఎందుకు ఈ రకంగా? మీకు కేవలం కావాల్సిందే రాజకీయం, మాకు కావాల్సిందే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజల మరి మనుగడ. వాళ్ళు ఒక్క నిమిషం మనం మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. శ్రీధర్ గారు ఏమంటారు? ఇద్దరూ కూడా మీ వైపే ఏలెత్తి చూపెడుతున్నారు అనుకున్నారు, లేకపోతే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి మీరు చక్కగా ప్రశాంతంగా చూస్తున్నారా? రాజకీయ పరిస్థితులు ఇదివరకు ఎలా జరిగిందో ఇప్పుడు అదే విధంగా వచ్చింది. ఈ రోజు కూడా పొజిషన్ మన విశ్లేషకులు చక్కగా అసలు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి, అలాంటిది బిఫోరే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా చక్కగా చెప్పడం కూడా జరిగింది. ఎక్కడి వరకు హామీలు ఉన్నాయి, ఎక్కడి వరకు కోర్టుకు వెళ్తే నిలదీస్తే ఏం జరుగుతాయి, దెన్ క్రెడిబిలిటీ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లేకపోతే ఈక్విటీ మీద ఏం అడగచ్చు, చాలా చక్కగా విశదీకరించారు. అది తెలుగుదేశం వాళ్ళను తెలుగుదేశం మీడియాకి కొంత వంత పాడుతున్న మీడియా వాళ్ళు తెలుసుకోవాలని విషయాలు. ఇప్పుడు ఆయన విశ్లేషణ గారికి అంత చక్కగా ఇప్పుడు అక్కడ ఆయనేమి ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఎక్కడైతే ఈక్విటీలో అంటే బీజేపీ ఇంకా మంచి చేయాలని ఉన్నది, ఏదైతే టీడీపీ కోర్టుకు వెళ్తామని చెప్పి మళ్ళీ మాట మార్చారో ఆ విధంగా ఆస్కారమే లేదని కూడా చెప్పడం జరిగింది. వారికి ఒక విషయం క్లారిఫై చేస్తాను. ఏదైతే రామాయంపట్నం అయితే రికమెండబుల్, కానీ ఆ రోజు కాంగ్రెస్ దుర్గరాజపట్నం రికమెండ్ చేశారు. దుర్గరాజపట్నం పోర్టుకి షార్ అనేది మన శాటిలైట్ సెంటరు, మన ఈ శాటిలైట్స్ ఇవన్నీ కూడా సెంటర్ అక్కడ ఉన్నది. వాళ్ళు కండిషనల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఎప్పుడైతే శాటిలైట్ లాంచ్లు ఉంటాయో ఆ రోజు ఆ 4 గంటలు మాకు వెసులుబాటు ఇస్తే మేము మిగతా పోర్ట్ యాక్టివిటీ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అక్కడి వరకు షార్ది ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇబ్బందులు ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్ అనేది ఒక ప్రైవేట్ పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఏదైతే జాయింట్ వెంచర్ అగ్రిమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కృష్ణపట్నం పోర్ట్తో సైన్ చేసిన దాంట్లో ఒక క్లాజ్ ఉంది, ఇన్ని కిలోమీటర్ల వరకు, ఇన్ని నాటికల్ మైల్స్ వరకు ఇంకో పోర్ట్ రాకూడదు, ఎందుకంటే మా ఫైనాన్షియల్ వైబిలిటీ దెబ్బతింటుంది. అది సీఎం గారు నెగోషియేట్ చేయాలి. సీఎం గారు నెగోషియేట్ చేసి ఆ క్లాజ్ డ్రాప్ చేస్తే దుర్గరాజపట్నం పోర్టే రావచ్చు, లేదంటే రామాయణపట్నం పోటీ. ఈ విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా కావాలంటే కృష్ణపట్నం సీఈఓ గారు ఎవరికైతే పోలవరం ప్రాజెక్టులో కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారో అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్లే. సో కొత్త వ్యక్తులు ఏం కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, అందరూ హైదరాబాద్లో కనపడేవాళ్ళు లేదా విజయవాడలో కనపడేవాళ్లే. సో అలాంటి వ్యక్తికి ఏంటి వితౌట్ టెండర్స్ స్ట్రైట్ అవే ఒక టెండర్ ఇచ్చిన పోలవరం కాంట్రాక్టర్దే కృష్ణపట్నం పోర్ట్ కూడా మేనేజ్ చేసేది.
సో ఒక కాంట్రాక్ట్ ఇవ్వడానికి మీరు అంత సుమోటోగా తీసుకోగలిగే మీరు పోలవరం అనేది ప్రాజెక్ట్ నవయుగానా? ఇచ్చిన వ్యక్తిని ఎందుకు కృష్ణపట్నం పోర్ట్ రీనెగోషియేట్ చేయలేకపోతున్నారు? నవయుగ నవయుగ ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ కూడా నవయుగ కాబట్టి నవయుగ కదా, నవయుగ వాళ్ళే గనక రాసి ఇచ్చేస్తే పక్కన అక్కడే పెట్టుకోవచ్చు దుగ్గరాజపట్నం పోర్ట్ అంటారు. ఎస్, రైట్, అక్కడే పెట్టుకోవచ్చు. ఆ విషయం పబ్లిక్ కి తెలియలేదు. ఎందుకు అని అంటే తెలుగుదేశంకి ఎక్కువ శాతం మీడియా వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కదా, అది ఆ ఆస్పెక్ట్ బయటికి రాలేదు. రెండో ఆస్పెక్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇన్నాళ్ళు 3 సంవత్సరాల వరకు సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, అడుగుతున్నది. శ్రీధర్ గారు ఇక్కడ కోర్టు చెప్పేసేని ఒక్క నిమిషం, ఇక్కడ హామీ కూడా చెప్పేసేని అండి. హామీ చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా కోర్టుని విడదీసి 3 కమిటీలు వేసి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న హైకోర్టుని విభజన ఏ విధంగా చేయగలిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఒక లెటర్ ఇచ్చిన వెంటనే జరుగుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది లేదు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది లేదు. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆస్పెక్ట్ హైలైట్ చేయమంటే ఏ ఆస్పెక్ట్ లో బీజేపీ చేయవలసింది. నేను ప్రధానంగా బీజేపీ అయినా కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో సామాన్య ప్రజలకి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ఎక్కువ ఫండ్స్ రావాలి నేను కోరుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అంత తప్పితే పెద్ద తెలుగుదేశం డిమాండ్ చేసే అంత విధంగా అక్కడ ఏమీ లేవు. శ్రీధర్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ మామూలుగా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ డెవలప్ అంటే మస్ట్ డెవలప్ అని అర్థం అండి. షాల్ డెవలప్ ఏ న్యూ మేజర్ పోర్ట్ అట్ దుగ్గిరాజుపట్నం ఇన్ ది successor state of Andhra Pradesh to be completed in phase 1 by end 2018. ఇక్కడ మేజర్ పోర్ట్ దుగ్గిరాజుపట్నం టెక్నికల్గా ఫీజిబిలిటీ లేకపోతే ఇంకొక పోర్ట్ డెవలప్ చేయొచ్చు. ఏ న్యూ మేజర్ పోర్ట్ డెవలప్ చేస్తాము అన్నారు. అప్పుడు దుగ్గిరాజుపట్నం వయబుల్ అనుకున్నారు, కాదు టెక్నికల్ రీజన్స్ గా లేదు. ఎనదర్ పోర్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పారు కదా, ప్రపోజల్ ఇవ్వలేదని 2-3 ఆల్టర్నేటివ్స్ చెప్పారు. రైట్, ఆల్టర్నేటివ్స్ చెప్పినా కూడా కావాలని చెప్పి డ్రాగన్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్స్ చెప్పారు మీకు 2-3. ఇది కాకపోతే ఈ పోర్ట్ రామాయపట్నం ఆల్టర్నేటివ్స్ చెప్పింది. మీకు ఇంకొక విషయం ఓపెన్ గా చెప్తున్నాను. మొన్న రీసెంట్ గా మీరు నాకు అన్ని విషయాలు ఇక్కడ ఢిల్లీలో జరిగిన విషయాలు తెలుసు, అమరావతిలో జరిగిన విషయాలు, ఏ రోజు లెటర్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళకి మీడియా వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు కావాల్సినవి లీకులు ఇస్తా ఉంటారు. అమిత్ షా గారు మాట్లాడకపోయినా కూడా మాట్లాడారు అని చెప్పారు. తర్వాత అది మళ్ళీ వాళ్ళ వ్యతిరేకం వస్తుందని చెప్పి ఆ రోజు ఎంపీలు బయటకు వచ్చి అమిత్ షా గారు మాట్లాడలేదని వాళ్లే చెప్పడం జరిగింది. లీకులు టీడీపీఏ ఇచ్చింది, మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం అలాగే చేసుకున్నారు. కొంతవరకు తెలుగుదేశానికి కొంత న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది, కొంత మీడియా వ్యవస్థలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా మనం అనుకున్నవన్నీ కూడా నిజాలు బయటికి రావు. మీడియా కాన్సెప్ట్ పక్కన పెడితే ఖచ్చితంగా ఒక్క మాట అండి, ఇక్కడ ఫ్యాక్ట్ నేను అడిగే ఫ్యాక్ట్ ఒక్కటి చెప్పండి. వాళ్ళు హైకోర్టు చెప్పండి, అది వదిలేసేయండి. నేను అనేది ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి, మీరు ఇవ్వండి ఏంటి, మీకన్నా క్లారిటీ ఉందా? దుగ్గిరాజుపట్నం ఫీజిబుల్ కాదు అని మీరు ఎప్పుడు చెప్పారు? వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎప్పుడు చెప్పారు? దుగ్గరాజుపట్నం పోర్టు గురించి వాళ్ళు ఆల్టర్నేటివ్ ఇచ్చారా లేదా, ఎప్పుడు ఇచ్చారు? అది కాదు శ్రీధర్ గారు, 2018 పూర్తి చేయాలంటే వర్క్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కదా. బాగుంటది శ్రీధర్ గారు, 2018కి పూర్తి చేయాలి అంటే కనీసం 2016లో కంప్లీట్ స్టార్ట్ అవ్వాలి కదా కనీసం వర్క్. రైట్, వర్క్ స్టార్ట్ అవ్వలేదంటే అక్కడ ఫీజిబిలిటీ లేదన్నారు. అప్పుడే చెప్పారా మీరు ఇక్కడ ఫీజిబుల్ కాదు? చెప్పండి. కాదు, ఆయనకి ఢిల్లీలో తెలుసు, తెలిసినప్పుడు మీకు ఢిల్లీలో తెలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటపెట్టడం వాళ్ళకి చాలా ఈజీ. ఏదైనా కరెస్పాండెన్స్ ఏదైనా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఒక టీడీపీ ప్రభుత్వం బయట పెట్టడం డాక్యుమెంట్ చాలా ఈజీ. నేను బీజేపీలో మీరు అనుకున్న విధంగా చాలా పెద్ద నాయకుడిని కాదు కాబట్టి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కొన్ని కాగితాలు నేను వేరే అంశం టైంలో బయట పెడతాను. ఒక్క మాట చెప్పండి శ్రీధర్ గారు, నేను ఏదైతే శ్రీధర్ గారు ఇక్కడ వేరే ఏదైతే బయట పెట్టగలను చెప్పండి, ఏదైతే చెప్పండి ఆ పేపర్ అసలు అన్ని బయట పెట్టగలను. నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది.
ఏదైతే బయట పెట్టగలనో నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాంట్లో 2 లైన్లు చదువుతాను. చెప్పండి. Government of India is released 500 crores in the March so and so the construction of Raj Bhavan and Assembly, the new capital region of Andhra Pradesh. They set funds to APCRD at the fag end of the year. Kept the funds unutilized. The funds are unutilized. ఇది నేను ఎందుకు బయటకు చెప్పగలను అంటే బీజేపీలో మిత్రపక్షంలో ఉన్నా కూడా ఇది ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాగ్ రిపోర్ట్ లోను ఇతర కరెస్పాండెన్స్ లో బయటకు వచ్చిన డాక్యుమెంట్స్. ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నేను పెట్టకూడదు. వేరే వైపు ఒక్క నిమిషం శ్రీధర్ గారు, శ్రీధర్ గారు మీరు లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. ఒక్క నిమిషం రైట్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ వస్తున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పబ్లిక్కి క్లారిటీ. ఇదిగో మేము అడిగినటువంటి వాటిలో ఇది కేంద్రం మాకు చెప్పినటువంటి జవాబు, మేము వీటికి ఇచ్చినటువంటి కరస్పాండెన్స్ ఇది అనేటువంటి క్లారిటీ ఇవ్వకపోతే, ఏమీ ఇవ్వలేదా లేకపోతే ఇస్తామన్నటువంటి వాటిలో ఏమన్నా మెలికలు పెట్టారా, ఆ మెలికలు ఏంటన్నటువంటి క్లారిటీ తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు ఇదు అంటే ఇది మేము మొదటి నుంచి కూడా మిత్రధర్మాన్ని పాటిస్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యం. అందుకోసం ఏదైతే ఆ రోజున మిత్రపక్షంగా మేమిద్దరం కలిసి పోటీ చేసినప్పుడు మరి వాళ్ళు ప్రామిస్ చేసిన ఏవేవి అయితే ఉన్నాయో వాటిని అడగట్లా. మీ మిత్రధర్మంలో అడగల. ఇప్పుడు ఆల్రెడీ మిత్ర భేదం వచ్చినప్పుడు, మీరు ఆల్రెడీ రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాల వెనకాల ఉన్నటువంటి నిజాలేంటో మాకు తెలియాలి కదా. ఇప్పుడు ఏమేమి ఇచ్చామో వాళ్ళు చెప్తున్నారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మనతో ఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈరోజు 2 ప్రశ్నలు వేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి రోజు వరకు అంటే వచ్చే ఏప్రిల్ 5 వరకు ఆగడం ఎందుకు, రాజీనామాలు ఆ తర్వాత చేస్తే కనుక ప్రయోజనం ఉండదు కాబట్టి, అది ఎన్నికలు జరగవు కాబట్టినే డ్రామాలు ఆడుతున్నారు అంటుంది. దానికి ఏమంటారు? వాళ్ళు అడిగిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ అవగాహన కోసం చెప్తున్నాను. మీకు అవగాహన ఉందో లేదో కానీ అది మీ అవగాహన కోసం చెప్తున్నాను. రాజ్యాంగం రేపు ఇంకా 14 నెలల ముందు రాజీనామా చేస్తుంది. ఏప్రిల్ 4వ తారీఖున రాజీనామా చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము? ఉద్యమానికి ఎప్పుడు కూడా ఉద్యమానికి వచ్చి అల్టిమేట్ ఉండాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చి 14 నెలల ముందు దీనికి వచ్చి రాజీనామా చేస్తున్నాం. మే 28కి మీకు పార్లమెంట్ వచ్చి ఫార్మ్ అవుతుంది. మే 28కి వచ్చి టైప్ ఎండ్ అవుతుంది. జూన్ నెలలో వచ్చి పార్లమెంట్ ఫార్మేషన్ అవుతుంది. అంటే అంతవరకు కూడా ఆ సభ్యుడికి వచ్చి పదవ అవకాశం ఉన్నట్టు లెక్కే రాజ్యాంగం ప్రకారం. అంటే 14 నెలల ముందు 6 నెలల ముందు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఫలితం ఉంటుంది. 6 నెలలకి 10 రోజుల ముందైనా సరే దానికి ఎలక్షన్ జరపాల్సిన అవసరం ఉంటుంది. ఇది రాజ్యాంగం ఉన్నది. కానీ అది అప్పప్పుడు అవన్నీ ఆ డిస్కషన్లు, ఎందుకంటే ఏదో మాట్లాడుతున్నట్టు వరకు 4 రోజుల ముందు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజీనామా చేయలేదు మీరు అడిగారు మమ్మల్ని. మళ్ళీ ఇవాళ వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారు. కాబట్టి అది అవసరం ఇవాళ దేనికోసం జరుగుతుంది, ఆ కార్యక్రమం ఏంటి, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ఆ చిత్తశుద్ధి ఏంటి, ఆ కార్యక్రమం దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అందుకని ఆ ఉద్దేశంతోనే ఏదైతే రాష్ట్రానికి విభజన జరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన చట్టంలో పెట్టిన అంశాలు ఏమున్నాయో అవన్నీ చేయమని గత 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ అందులో భాగంగానే అందులో ప్రత్యేకంగానే ఇంకా ఆఖరి దశగా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎనబడిన పరిస్థితుల్లో ఇంకా అనేది అల్టిమేట్ ఇచ్చాం. ఇది అల్టిమేట్ ఇది. ఒక్క నిమిషం ఇంకొక పాయింట్ అండి. రాజీనామాలు చేసేటప్పుడు 2011-14 మధ్యలో మేము రాష్ట్రం విడదీస్తానికి వ్యతిరేకం లాంటి పదాలు వాడటం వల్ల రాజీనామాలు చివరి రోజు దాకా ఆమోదం పొందలేదు. అదే తరహాలో ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా రాజీనామాలు ఆమోదించండి లాంటి పదాలు రాస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తద్వారా రాజీనామాలు ఆమోదింప చేయకుండా ప్రజల ముందు డ్రామాలు ఆడతారని మంత్రులు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ఈవేళ జేసీ దివాకర్ రెడ్డి దాకా అందరూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విమర్శలు చేశారు. దానికి ఏమంటారు? అలాగే చేయబోతున్నారు. ఓకే, ఏంటంటే మన విభజన జరిగినప్పుడు ఆ రోజు ఉన్న ఎంపీలు వచ్చి రాజకీయ దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీ కానీ ఆ ఉద్దేశమైన రాశారు. రేపు ఇచ్చిన రాజీనామాలు స్పీకర్ ఫార్మెట్ లో ఇస్తారు. స్పీకర్ ఫార్మెట్ లో
స్పీకర్ ఫార్మేట్ లో ఇది మా తాలూకు అవసరం స్పీకర్ ఫార్మేట్ లో వేస్తారు తప్ప మాట్లాడి అందరూ వచ్చి ఈ భాషలు ఏమి అందుకు ఇవ్వలేదు కాబట్టి మేము రాజీనామాలు చేస్తున్నామని ఏదో పిలుపు పొందలాగా అది చేసే ప్రశ్న లేదు. అది ఒప్పందం కాదు. ఇది కేటగిరీగా నాయకులు తీసుకున్న నిర్ణయం ఇది. రైట్, థ్యాంక్ యూ. ఫార్మేట్లో ఇస్తే ఏమని ఇస్తారు? కాజ్ ఏమని ఇస్తారు? కాజ్ ఏం రాయరు స్పీకర్ ఫార్మేట్లో. మేము మనస్ఫూర్తిగా రాజీనామా అని రాస్తారు. థ్యాంక్ యూ అండి బొత్స సత్యనారాయణ గారు. ఇక్కడ ఇది ఇంతవరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసిన ఆరోపణకి డైరెక్ట్ ఆన్సర్ నేను, ఎందుకంటే ఆరోపణ తర్వాత మళ్ళీ దాని మీద 2 రోజుల పాటు చర్చ, ఆ తర్వాత ఏం లేదని చెప్పేదానికంటే కూడా స్ట్రైట్గా అడగడం కోసమనే మాట్లాడింది. మీరు ఇందాక కూడా ఆరోపణ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి డ్రామాలు ఆడుతుందని. ఇక్కడ స్పీకర్ ఫార్మెట్లోనే రాజీనామాలు ఇస్తారు. స్పీకర్ ఫార్మెట్ అంటే మీరు మళ్ళీ కాజు అడుగుతున్నారు, కాజు లేకుండానే రాస్తారు. కాజు అనేది మీకు విడిగా లేఖ రాస్తారు. మనస్ఫూర్తిగా మేము రాజీనామా చేస్తున్నామని ఇవ్వడమే స్పీకర్ ఫార్మెట్. ఇప్పుడు వాళ్ళు తేల్చేశారు. ఇప్పుడు తెలుగుదేశం ఏం తెలుస్తుంది? తెలుగుదేశం పార్టీ మార్చి 5 డెడ్లైన్ చెప్పింది. అంతకంటే తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది చాణక్య నీతితో అంటుంది. ఏంటి ఆ చాణక్య నీతి? మీరు వేచి చూడండి. ఇప్పటికే క్లియర్గా ఎంత ఫైట్ చేసామో మనం చూసాం, టీవీలో చూసాం, పార్లమెంట్లో మొత్తం కుదిపేసేంత బాగా మా వాళ్ళు బాగా ఫైట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ఈ రోజున ప్రతిపక్షం నేరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది, రాజీనామా ఎంపీలతో చేపిస్తామని. మీరు మళ్ళీ సస్పెన్స్ సినిమా లాగా వేచి చూడండి అంటం కాకుండా, ఇదిగో మార్చి 5కి కనుక నిర్ణయం తీసుకోకపోతే మేము కేంద్ర మంత్రివర్గం నుండి వస్తాం, లేదు మార్చి 31 దాకా చూసి ఆ తర్వాత మా ఎంపీలందరూ రాజీనామా చేస్తారు, ఇట్లాంటి ఒక స్పష్టమైన నిర్ణయం ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. ఇదేంటంటే రేపు 5వ తారీఖున మార్చి 5వ తారీఖున పార్లమెంట్ స్టార్ట్ అవుతూ ఉంది. ఆ పార్లమెంటులో మొన్నటి వరకు మేము ఏ రకమైతే బడ్జెట్ మరి సెక్షన్స్లో బడ్జెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ రకంగా అయితే ఫైట్ చేశారో మా వాళ్ళు చివరి వరకు కూడా ఆ రకంగానే ఫైట్ చేస్తారు. ఒకవేళ రెడ్డి గారు మీరేమంటారు? ఈవేళ వాళ్ళ యుద్ధం చివరి దాకా ఉంటుందన్నారు, మీరు కూడా అదే యుద్ధం కంటిన్యూ అవుతుందని నమ్మచ్చా, లేదంటే ఇది రాజకీయంగానే ముగిసిపోతుందా? సార్ షై గారు చెప్పండి. మా పార్టీ అంటే విశ్వసనీయతకు మారుపేరండి. ఏది 2 సంవత్సరాల కింద రాజీనామా చేస్తా అన్నారు కదా, విశ్వసనీయత ఇప్పుడు అట్లా కాదండి రామాంజనేయులు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో మేము ఎప్పుడు రాజీనామా చేస్తాం పార్టీలో ఉండి అందరికీ కోరుకుంటున్నారు. నేను ఒక్క నిమిషం రామాంజనేయులు గారు సూటిగా చెప్పండి, చేయొద్దు, సూటిగా చెప్పండి. గోవింద్ రెడ్డి గారు టైం పరిమితంగా ఉంది, మాట్లాడకండి, తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుదురు. ఓకే, టైం పరిమితంగా ఉంది. గోవింద్ రెడ్డి గారు సూటిగా చెప్పండి. ఖచ్చితంగా ఏమంటున్నానంటే ఇప్పుడు మేము ఏది చెప్పినా అండి, ఏదైతే చెప్తామో అదే చేస్తామో, ఏదైతే చేసి చూపిస్తామో అదే చెప్తాం తప్ప మేము రెండో విధంగా మాట్లాడాం. మేము రాజీనామా ఒక్క నిమిషం ధర్నాలు చేస్తానంటే ధర్నాలు చేస్తాం. మా మాట చాలా క్లారిటీగా. థ్యాంక్ యూ అండి. శ్రీధర్ గారు, ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితులలో ఏం చేయబోతోంది? పార్టీని ఇక్కడ స్పష్టత ఇస్తారా, లేదంటే ఇక్కడ మూసుకుపోతుందా? శ్రీధర్ గారు, ఏమీ లేదండి, సత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పెడతాం. ఏదైతే తెలుగుదేశం అర్ధ సత్యాలు లేకపోతే సత్యదూరం మాటలు బీజేపీ చెప్తున్న దాన్ని విడమర్చి క్లియర్ గా చెప్తాం. కొంతవరకు ఏదైతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కి చెయ్యాలో ఖచ్చితంగా బీజేపీ కూడా పాటుపడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేరే సైడ్స్ నుంచి వస్తాయి. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కి ఏమీ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోసం చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా ఖండిస్తాం. ప్రజలకు మంచి చేయడానికి మేము కట్టుబడి. ఫైనల్ గా ఇటు టీడీపీ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ మేము రాజీనామాలు చేస్తాము అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు. కారణం ఏమిటంటే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పుడే ఇది చిన్నదైపోయింది. ఈ రెండు కలిసి ఉంటే కనీసం ఒక 42 మంది ఎంపీలు రిజైన్ చేస్తారు అంటే వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి ఉండేది. ఇవాళ ఇలా రాజీనామాలు చేస్తామని భయపెట్టినా సరే అక్కడ ప్రభుత్వం ఏం కూలిపోయే పరిస్థితి ఏమీ లేదు కదా. అందుచేత దీనివల్ల ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభావం ఉండదు.
అందుచేత బార్గెయిన్ చేసి సాధించాలి. బార్గెయిన్ చేసి సార్, వెళ్ళి ఒక్క నిమిషం గుడ్ విల్ లేదు రెడ్డి గారు, అన్ని పార్టీలు టైం అన్ని పరిమితం పార్టీలు అయింది, అందుకని కలిసి thank you. వెళ్ళి మళ్ళీ మనం మాట్లాడదాం. అయ్యా మా రాష్ట్రానికి న్యాయం చేయండి, అన్ని పార్టీలు కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితేనే మేలు జరుగుతుందండి ఈ రాష్ట్రానికి. రైట్ థ్యాంక్ యూ అండి దాస్ గారు, రామాంజనేయ గారు, గోవింద్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, దాస్ గారు. ఇది పరిస్థితి మొత్తం మీద. ఒకవైపునైతే స్పష్టమైనటువంటి డిమాండ్లతోనే రాజీనామా చేయబోతున్నా, రాజీనామా కూడా స్పీకర్ ఫార్మెట్లోనే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదంతా రాజకీయ డ్రామాలు తప్పించి మరేం కాదని, అంతకంటే పై ఎత్తు మా దగ్గర ఉందని చాణక్య నీతితో ముందుకెళ్తామని తెలుగుదేశం అంటుంది. ఈ ఇద్దరు గురించి భయపడకుండా ఏం చెయ్యాలో అదే చేస్తామని బీజేపీ అంటుంటే, అందరూ ఒత్తిడి చేసే క్రమం బాధ్యతాయుతంగా ఉండాలని విశ్లేషకులు చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త పిల్లలు మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24/7.